హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత గంగాధర్. ఈరోజు బ్లాగ్లో మనం తెలంగాణ రెండవ శ్రీశైలంగా పిలువబడే బీరంగూడ టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నామండి. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇక్కడైతే జాతర అయితే జరుగుతుందంట. చాలా ఘనంగా అయితే జరుగుతుంది. మేము కూడా విజిట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో మామూలుగా అయితే టెంపుల్కి వెళ్ళాం, కానీ జాతర టైంలో అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడ జాతర విశేషాలు అండ్ టెంపుల్ ఎలా ఉన్నది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళండి, పార్కింగ్ లోపడుకోండి. అమ్మా మీకే ఈ టెంపుల్ అయితే భ్రమరాంబ మల్లికార్జున టెంపుల్ అండి. ఇది బీరంగూడ గుట్ట మీద అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గుట్ట మీదకి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు వెనకట్ల జైంట్ వీల్ కనిపిస్తుంది కదా మీకు. సో చాలా బాగుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారంట. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్ చూసుకుంటే చిలక జోస్యం చెప్తున్నారండి. సో ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఇట్లాంటివన్నీ. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే నెమరేసుకున్నట్టు అనిపించింది అనమాట. మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు ఇలాంటి జాతరలకు అయితే వెళ్ళారు ఊర్లో, నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తర్వాత ఏంటంటే మనం సిటీస్లో ఉండి ఈ కైండ్ ఆఫ్ జాతరల అట్మాస్ఫియర్ని మిస్ అవుతూ ఉంటాం కదా. సో నాకు ఒకసారిగా ఇలా చూడంగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. టెంపుల్ అయితే ఇదేనండి, భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం అనమాట. బీరంగూడలో ఉంటుంది. ఇది హైదరాబాద్కి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి. శివరాత్రి టైంలో అయితే జాతర జరుగుతుంది. అండ్ ఇది శివరాత్రి ఒక్కరోజే కాదు, 18th వరకు కూడా ఉంటుందంటండి. సో ఒక 3-4 డేస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ టెంపుల్ అయితే చాలా రష్ ఉందండి. సో మేమైతే అభిషేకం చేయించుకున్నాం. సో ఆ లైన్లో అయితే వెళ్ళాం అనమాట. అండ్ మనకి టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇలా స్టార్టింగ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి. తదుపరి అంశం రామభజన అంటూ మరొక అంశంతో మన ముందుకు శ్రీ సౌఖ్యమెత్త కళానికేతన్ శిష్య బృందం. ఇక్కడ చెట్టు చూసారా, ఇది 100 ఏళ్ల నాటి చెట్టు అంటండి. సో ఈ టెంపుల్ కూడా విశిష్టత ఉంది. ఏంటంటే భృగు మహర్షి తన స్వహస్తాలతో లింగాన్ని అయితే ప్రతిష్ఠించారంట ఇది. సో ఇంత చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి. సో ఎవరైనా విజిట్ చేయాలంటే హైదరాబాద్లో ఉండి తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇదేనండి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం బీరంగుట్ట అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. రీసెంట్గా మన మంచు మనోజ్ గారు ఆయన వైఫ్తో అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ లోపల ఏంటంటే శివుడు, పార్వతి అండ్ వినాయకుడు, కుమారస్వామి ఫోటో అయితే ఈ రకంగా కార్వింగ్ చేసి అయితే ఉంటుందన్నమాట. సో చాలా రష్ అయితే ఉందండి ఆ రోజు. అండ్ పైన ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా మీకు. సో లక్కీగా మేము ఏంటంటే అభిషేకం టికెట్ తీసుకున్నాం కాబట్టి త్వరగా వెళ్ళగలిగాము. మేమైతే ఇక్కడ అభిషేకంలో అయితే కూర్చున్నాము. అభిషేకం టికెట్ అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. తర్వాత ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ లైన్లో అయితే ఈ రకంగా అయితే కూర్చోబెడతారనమాట అభిషేకానికి. మనకి ఏంటంటే స్వామివారు లోపల ఉంటారు విగ్రహం, బట్ ఇక్కడ ఏంటంటే ఉత్సవ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం అయితే చేస్తారనమాట కపుల్స్ చేత. సో మనం అన్నీ ఇస్తే వాళ్ళు మన చేత జస్ట్ టచ్ చేపించి వాళ్ళే అన్నీ చేస్తారండి. మనం కూడా చేస్తే బాగుండు అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇంకా మా అభిషేకం అయితే అయిపోయిందనమాట. సో మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపలికి ఎంటర్ అవగానే ఇలా మనకి నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. చూడండి ఎంత రష్ ఉందో. సో ఇదే కాకుండా ప్రతి శివరాత్రి పర్వదినాన ఇంకా జాతరతో పాటు చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తారంట. సో ఇట్లా అయిపోయింది. నేను లోపలికైతే తీయడానికి అవ్వలేదండి దేవుడిని, ఎందుకంటే అసలు ఒక 1 మినిట్ కూడా చూడనివ్వకుండా తీసుకెళ్ళిపోతున్నారు. సో మనకు అందుకని దేవుడిని చూపించడానికి అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే బయట ప్రసాదాలు అయ్యి పంచి పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ పులిహోర, లడ్లు
ఇవన్నీ ఉంటాయండి. సో, ఇవి మనం ఏంటంటే కొనుక్కోవాలనమాట. శనగలు, పులిహోర, లడ్లు ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి పక్కనే గుడి పక్కనే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో, ఆ గుడిని కూడా మేమైతే దర్శించుకున్నాము. ఆ శివుని దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తాం. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. నాకైతే ఎవ్రీ ఇయర్ మేము ఇలానే చేస్తాము. సో, మనకి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే ఈ రకంగా అయితే ఉంటుందండి. సో, టెంపుల్ అయితే చాలా పెద్దది. అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ ఎలా వెలిగిస్తున్నారో ధ్వజస్తంభం దగ్గర. ఇంకా ఇక్కడ టెంపుల్ ఎగ్జిట్ దగ్గర మనకి ప్రసాదం అయితే ఇస్తారండి. సో మేము ప్రసాదం తీసుకుని అయితే బయటకైతే వచ్చేసాము. సో ఇక్కడ బయట మీకు అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే గంగిరెద్దులు ఇవన్నీ కనిపిస్తాయి కదా జనరల్గా ఏ టెంపుల్ బయట అయినా. సో ఇక్కడ నుంచి మొత్తం జాతర హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ చిన్న బాబు చూడండి హనుమాన్ వేషంలో ఉన్నాడు కదా. సో ఇక్కడ అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. బట్ ఏంటంటే వాళ్ళు జాతరలో ఈ రకంగా చిన్నపిల్లల్ని ఈ రకంగా పెట్టడం కూడా కొంచెం ఏంటంటే ఫీల్ అవ్వాల్సిన విషయంలో నాకైతే అనిపించింది. బట్ మనం చేసేది ఏముండదు కదా, మనకి తోచిన సాయం చేయడం తప్పించి. సో ఇక్కడ చూడండి జాతరలో ఇక్కడ ఇలా కొట్టుకుంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువే ఉందండి. సో సేఫే, పర్వాలేదు. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చాలా ఎక్కువనే ఉందండి. సో ఏంటంటే ఇలాంటి చోట్ల మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు కదా. సో మన బిలాంగింగ్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. సో ఇలాంటి ఎక్కువ క్రౌడ్లో వచ్చినప్పుడు మనం అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే వాళ్ళు తప్పిపోతారు కదా ఈజీగా. సో ఏంటంటే మనం వాళ్ళని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలండి ఇట్లాంటి జాతరలో. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా పంచదార చిలకలు అనమాట. సో ఇవి ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, మళ్ళీ నేను ఈ జాతరలోనే చూసాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి స్టాల్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ కిడ్స్కి టాయ్స్ కానీ ఇంకా చాలానే అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ డివోషనల్ ఈ మూడు అయితే ఇట్లాంటి జాతరలో మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సిరామిక్ ఐటమ్స్ ఇక్కడ నాకైతే చాలా రీజనబుల్ అనిపించాయి. సో నేనైతే బార్గెనింగ్ చేయలేదు. బట్ అక్కడ పెద్ద జార్ ఉంది కదా, ఆ జారే నాకు 80 రూపీస్ చెప్పారనమాట. ఇంకా అడిగితే తగ్గించారేమో. ఇవన్నీ కూడా 100 రూపీస్కే చెప్పారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. ఏదైనా 20 ఏదైనా 20 రూపాయలు ఏదైనా 20 రూపాయలు. ఇంక ఇక్కడ ఫుడ్ చూస్తే జిలేబీ, ఎవరికి ఇష్టం ఉండదంటే జిలేబీ. సో జిలేబీ ఇంకా హాట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి గేమ్స్, చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ అనమాట ఇవన్నీ. ఇది 50 రూపీస్ అంటండి టికెట్. గేమ్ ఎలా ఆడాలో మీకు తెలుసు కదా, వాళ్ళు కొన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఇస్తారనమాట. బాస్కెట్లో ఎన్ని పడితే కౌంట్ చేసి ఆ నెంబర్కి ఏ ఐటమ్ వస్తే అది ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా బెలూన్ గేమ్ అనమాట. సో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. మనకు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన ఛాన్సెస్లో మనం ఆ బెలూన్స్ అన్ని షూట్ చేయాలి. ఇది చూడండి, ఇది 50కి 7 బెలూన్స్ అంట. నెక్స్ట్ ఈ గేమ్ గుర్తుందా అండి? సో వీళ్ళు ఏంటంటే ఆ టికెట్ ప్రైస్కి కొన్ని నెంబర్ ఆఫ్ రింగ్స్ అయితే ఇస్తారు మనకి. ఆ రింగ్ దేని మీద పడితే అది మనకి ఆ ఐటమ్ అయితే ఇస్తారంట. బట్ చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం, బట్ ఒక్కదాని మీద పడేది కాదు, చాలా చీప్ ఐటమ్ మీద పడేది. చాలా నవ్వు అయితే వచ్చేది. బట్ ఓకే అండి, ఫన్ ఇట్లాంటి జాతరలో ఇలాంటివి ఆడడం. ఇది 50 రూపీస్కి 5 రింగ్స్ అంట. 10 ఇంకా ఇక్కడ జైంట్ వీల్, ఇంకా మనకి ఫన్ కోసం చాలా స్టాల్స్, గేమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక మీ ఫ్యామిలీతో వస్తే ఎస్పెషల్లీ మీ చిల్డ్రన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనం డైలీ హెక్టిక్ స్కెడ్యూల్లో పడి అసలు మనం కొంచెం కూడా రిలాక్స్ అవ్వడం లేదు కదండి. సో ఇట్లాంటివి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఒకసారి వన్స్ ఏ ఇయర్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేసి వచ్చామంటే కొంచెమైనా రిలాక్స్ అవ్వచ్చు.
సో నాకైతే నచ్చిందండి. సో నేను కూడా ఏంటంటే ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఇక్కడ అన్నదానం గురించి అయితే చూడండి. సో ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట పెద్ద పెద్ద బాండీతోటి. సో ఆఫ్టర్నూన్ అన్నదానం అయితే జరుగుతుంది ఎవ్రీ డే. సో ఇదేంటంటే ఒక్కరోజు కాకుండా 2-3 రోజులు అయితే ఈ జాతర అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ చూడండి లేడీస్కి చాలా ఇష్టమైంది బ్యాంగిల్స్ అనమాట. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ మనకి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లేడీస్ అయితే చాలా ఇష్టంగా అయితే కొనుక్కుంటారు బ్యాంగిల్స్ అనేసరికి. క్రిస్టల్ 700 ఉంది 1000 రూపీస్ ఉంది. గ్రేడ్ ఏ ఇది గ్రేడ్ బి. జెయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో నేనైతే ఒక్కసారి అయితే ఎక్కానేమో జెయింట్ వీల్, తర్వాత ఎప్పుడూ ఎక్కలేదు. చాలా కళ్ళు తిరిగినాయి నాకైతే. నేనైతే జాతరలో ఏం తీసుకోలేదండి, జస్ట్ ఏంటంటే దేవుణ్ణి దర్శనం చేసుకుని చూద్దామనే చెప్పేసి వచ్చానమాట. మా ఇంటి దగ్గర కూడా చాలా శివాలయాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు ఈ బీరంగూడ జాతర చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఈ టెంపుల్కి అయితే విజిట్ చేశాను. అండ్ ఇంకా టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. సో ఏంటంటే ఫన్కి ఫన్ ఉంటుంది మనకి, తర్వాత దేవుడి దర్శనం. అండ్ ఇది రెండో శ్రీశైలంగా కూడా పిలుస్తారనమాట. ఇక్కడ చూడండి అమ్మాయి చిలక జోస్యం ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పించుకుంటుందో. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ బిలీవ్ చేస్తారు అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ ఎవర్ బిలీవ్స్ ఆల్వి. సో అది కూడా నాకు బాగా అనిపించింది. సో ఇదండి ఇవాళ నా వీడియో. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా దర్శనం అది జాతర చూసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ అయితే అయిపోయింది. సో ఇదండి ఇవాళ నా వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.